రేషన్ దుకాణాల కాడ పెట్టిన ఫోటో మనం చూస్తే దుకాణం కాడ నరేంద్ర మోదీ గారి ఫోటో ఉన్నటువంటిది రేషన్ షాప్ల కాడ ఉంటే పక్కనే కాంగ్రెస్ వాళ్ళు పెట్టిండ్రు. కేంద్ర ప్రభుత్వం 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికని రాసి పెట్టింది ప్రజలకు తెలవాలని. దాని పక్కనే మళ్ళీ వాక్ పెట్టిండ్రు. అంటే మేము ఇస్తున్నామని చెప్పని ఇంకా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎంత సిగ్గులేని వాళ్ళు అయితే పక్కన పెట్టుకుంటారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కనీసం ప్రధానమంత్రి ఫోటోతోనే పెట్టాలి. ఆ మంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి పెట్టుకున్నారు ఫోటోలు. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ పెట్టుకుంటుండే ఫోటోలు. ఇచ్చేది కేంద్రం నరేంద్ర మోదీ ప్రభుత్వం, పెట్టుకునేటివి వీళ్ళ ఫోటోలు. కనీసం మర్యాద లేకుండా సిగ్గులేని తనాన్ని ఈ యొక్క గతంలో బీఆర్ఎస్ చేసింది, వాళ్ళని ఈరోజు అనుసరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరు ఈరోజు ఇంతకుముందు చెప్పిన అరవింద్ గారు 6 గ్యారంటీల విషయం. 6 గ్యారంటీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలని మాట్లాడిన మాటలు వినిపించండి మీకు అందరికీ. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కల్లాల సంగతి దేశ ప్రజలకు అందరికీ తెలుసు. అధికారంలోకి ఏడ ఉందని వస్తుంది. తెలంగాణలో కర్ణాటకలో పార్లమెంట్లు వాళ్ళు సీట్లు గెలిస్తే కదా వచ్చేది. తెలంగాణలో ఒక్కటే 17 సీట్లు గెలిస్తే కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కల్లా తెలంగాణలో మొన్న సావు తప్పి కన్ను లొట్టపోయి అధికారంలోకి వచ్చిర్రు వాళ్ళు. వాళ్ళేమి పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించి ఓట్లేలే. 6 గ్యారంటీలు, కేసీఆర్ను ఓడించాలి, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే, ఇట్లా అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేపు ఈరోజు బీఆర్ఎస్ కోటేసినా కాంగ్రెస్ కోటేసినా అవి మోరీలో వేసినట్టే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికి కమలం పువ్వు గుర్తుకేస్తేనే మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న ఓటు వేసినారు ఆయన. ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. ఆ మాటలు చెప్పేవాడు అధికారంలోకి వచ్చిండు, దాన్ని తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది. మళ్ళీ మీరు ఇప్పుడు పార్లమెంట్ ఓటేయండి అని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తుంటే దయచేసి మోసపోవద్దని చెప్పి మనందరూ నేను కొడతా ఉన్నా. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళ మెడలు వంచైనా సరే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ ఓటు పెద్ద ఓటు. దేశంలో ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయించినటువంటి ఓటు. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని దేశమంతా కోరుకుంటున్నటువంటి ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మరి పెద్ద ఎత్తున 10 నుంచి 12 సీట్లు మనం గెలవబోతున్నాం. ఇక్కడి నుంచి కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఇక్కడ మీ పార్లమెంట్ సభ్యుని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఏడికి పోయినా మోడీకెత్తాం అంటున్నారు. ఇది మోడీ ఎలక్షన్. మోడీ ఎలక్షన్లా మోడీకి ఎత్తామని కాంగ్రెస్ వాడు అంటున్నాడు, టీఆర్ఎస్ అంటున్నాడు, బీజేపీ అంటున్నాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళకి అర్థం ఏమైందవా? గ్యారంటీలు వచ్చిందా? మహాలక్ష్మి వచ్చిందా? గృహలక్ష్మి వచ్చిందా? ఇంకోటి ఏదో ఉండే ధనలక్ష్మి వచ్చిందా? ఇవి ఏమంటాడు ముఖ్యమంత్రి గారు ఇనుండ్రి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చేది మేమే. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. వినరా ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? మీకు గృహలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, రైతులకి 2 లక్షల రుణమాఫీ, విద్యార్థులకి లోన్లు, ఇవన్నీ గ్యారంటీలు అన్నీ అమలు చేయాలంటే మళ్ళా 17 సీట్లు గెలవాలంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? మనసు మీద చేతి వేసి ఓటేయమంటే వాళ్ళ అమ్మ కూడా ఆయనకు ఓటు. ఇక అది అయ్యే పనే పోయే పనే. కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసం చేస్తున్నారు. రైతులకి 19,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాడు.
ప్రతి సంవత్సరం ఎంఎస్పి వరి మీద పెంచుతున్నాడు. భీమగల్ అంతా వరి పండుతుంది బాగా. ఇక్కడ ఏ యువకులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, గరీబోళ్ళకు కానీ అన్ని రకాలుగా అండగా నరేంద్ర మోడీ నిలుస్తున్నాడు. ఈ నిలుస్తున్నాడు కాబట్టి ఇంత మంచి పాలన చేస్తున్నాడు కాబట్టి రాముడు కూడా ఇక నేను ఆగను, నేను పోతా భారతదేశానికి అని అయోధ్యకు వచ్చి కూర్చున్నాడు. రాముని ఆశీర్వాదం కూడా నరేంద్ర మోడీకి ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.